వారు చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ ఉండాలి. మన జీవితాల్లో కేవలము మనమే కాదు, వారు కొన్ని సూచక క్రియలు చెబుతారు. ఎందుకంటే మనం ఒక సంఘంతో, మనం కేవలం ఒక సంఘంతో మనం కట్టుబడి ఉండటం కాదు, సంఘంతో పాటు మనం కట్టుబడి ఉండి మన దినదిన ప్రార్థన అనేది ప్రాముఖ్యత. మన దినదిన ప్రార్థనలో మనం ప్రార్థించుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మన దైవజనులు ఎవరైతే ఉన్నారో వారితో మన అనుసంధానంగా నడుచుకున్నట్లయితే మన యొక్క అవసరతలు వారికి చెప్పడం అనేది జరుగుతుంది. మరి నేను ఒక సంఘానికి వెళుతున్నాను, ఒక ఆదివారం ఒక సంఘానికి వెళుతూ వస్తూ నేను ఈ సంఘంతో నేను అన్యోన్యతగా ఉంటున్నాను. 2017 నుంచి కూడా నేను ఈ సంఘంతో ఎప్పుడైతే బ్రదర్స్ సిస్టర్స్ ఎప్పుడైతే పిలుస్తారో ప్రార్థనలో ఉన్నదంటే తప్పకుండా నేను నా యొక్క పరిస్థితి అనుకూలత చూసుకుని నేను జాయిన్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాదు దినదిన ప్రార్థనలు ప్రతి ఒక్క బుధవారం కూడా ఉదయకాల ప్రార్థనలో 5 గంటల నుంచి 6 గంటల వరకు